నమస్తే, వెల్కమ్ టు టీ సెట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. మన తెలంగాణలో ప్రధాన వాణిజ్య పంటగా మనం పత్తిని పండిస్తున్నాం. దాదాపు 45 లక్షల ఎకరాల్లో ప్రస్తుతం రైతులు అయితే పత్తిని సాగు చేస్తున్నారు. అయితే ఈ బీటీ పత్తి విషయానికి వచ్చేసరికి కొన్ని రకాల కీటకాలు, పురుగులు ఎక్కువ నష్టాన్ని చేకూరుస్తున్నాయని రైతులు ఎక్కువగా కంప్లైంట్స్ ఇస్తున్నారు. కాబట్టి అసలు ఈ పత్తికి సంబంధించి వీటిని ఏ విధంగా నిర్మూలించాలి, అధిక దిగుబడి పొందాలంటే ఏం చేయాలి, ఈ విషయాలకు సంబంధించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ ఎస్ ఓం ప్రకాష్ గారు. వారు ప్రాంతీయ పరిశోధన కేంద్రం వరంగల్ నుంచి వచ్చారు. సార్ నమస్తే. వెల్కమ్ టు స్టూడియో. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణలో పత్తిని ఎలా సాగు చేస్తున్నాం, ఎంత విస్తీర్ణం, ఒకసారి దానికి సంబంధించి ఇంట్రడక్షన్ ఇవ్వండి సార్. రైతు సోదరులందరికీ నమస్కారం. మన అందరికీ తెలిసిన విషయమే, మన తెలంగాణ రాష్ట్రంలో కనుక తీసుకున్నట్లయితే వరి తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంట పత్తి పంట. ఈ యొక్క పత్తి పంటను ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలుగజేసే అవకాశం ఉంది. కావున రైతు సోదరులందరూ ఈ పత్తి పంట వేసిన వారు ఈ యొక్క చీడపీడలను సరైనటువంటి సమయంలో కనుక గుర్తించడమే కాకుండా ఈ యొక్క సస్యరక్షణ చర్యలు కనుక సరైన సమయంలో కనుక చేపట్టినట్లయితే పత్తిలో అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ పత్తి పంట యొక్క ప్రాముఖ్యత కనుక తీసుకున్నట్లయితే ఈ పత్తి పంట ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేయడమే కాకుండా ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా మన ప్రాంతంలో పండించే పత్తికి ఎక్కువగా ఉన్నందున దీనికి అధిక డిమాండ్ అనేది ఉంది. కావున రైతు సోదరులందరూ ఈ యొక్క పంట దిగుబడిని పెంచడమే కాకుండా నాణ్యత కూడా పెంచినట్లయితే ఈ యొక్క రైతులకు అధిక లాభం వచ్చే విధంగా ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రం కనుక తీసుకున్నట్లయితే పత్తి పంటలో 3వ స్థానంలో ఉంది. గుజరాత్, మహారాష్ట్ర తర్వాత మన తెలంగాణ రాష్ట్రము ఈ యొక్క పత్తి విస్తీర్ణంలో 3వ స్థానంలో ఉంది. అంతేకాకుండా చాలా మంది రైతులు ఈ యొక్క వానాకాలంలో ఈ యొక్క వర్షాధార పంటగా ఈ పత్తి పంటను సాగు చేయడమే కాకుండా అధిక దిగుబడులు పొందుతున్నారు. కావున రైతు సోదరులందరూ ముఖ్యంగా ఈ పత్తిలో వచ్చే చీడపీడలను సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే ఓం ప్రకాష్ గారు, ఇంకొకటి ఏంటంటే పత్తి పంటను ఆశించే చీడ పురుగులు ఎక్కువ అవుతున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయని రైతు మిత్రుల నుంచి కంప్లైంట్. సో ఎలాంటి చీడపీడలు ఎక్కువగా ఆశిస్తున్నాయి పత్తికి సంబంధించి? పత్తి పంటను కనుక తీసుకున్నట్లయితే ప్రధానంగా చీడపీడల విషయానికి వచ్చినట్లయితే చీడ పురుగులు, అదేవిధంగా తెగుళ్ళు, ఈ రెండింటిని కలిపి మనం చీడపీడలని అంటాము. ముఖ్యంగా ఈ చీడ పురుగులు అదేవిధంగా తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఈ చీడ పురుగులు ఎప్పుడైతే మనము 1990 సంవత్సరం అప్పుడు మనం అంతా కూడా ఈ యొక్క నాన్ బీటీ అంటే సూటి రకాలను సాగు చేసేవాళ్ళం. అయితే అందులో ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క కాయతొలిచే పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా ఈ యొక్క శనగపచ్చ పురుగు కానీ, పొగాకు లద్దె పురుగు కానీ, గులాబీ రంగు పురుగు కానీ ఇవి ఎక్కువగా నష్టాన్ని కలగజేసేవి. అయితే వీటిని తగ్గించడానికి రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క రసాయనిక మందులను విచ్చలవిడిగా వాడడం వల్ల ఈ పురుగులు యొక్క పురుగు మందులకు నిరోధక శక్తిని పెంచుకోవడం వల్ల అధిక నష్టం అనేది వాటిల్లడం జరిగింది. దానివల్ల శాస్త్రవేత్తలు ఈ యొక్క బీటీ పత్తిని తయారు చేయడం వల్ల ఈ యొక్క బీటీ పత్తి 2002 సంవత్సరంలో మన దేశంలో అధికారికంగా విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా 2006 సంవత్సరంలో BT2 బోల్గా 2 అనే పత్తి కూడా మనము ఈ 2006 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బీటీ పత్తి ఇది ఈ పత్తిని నష్టపరుస్తున్న కాయతొలిచే పురుగులు, ముఖ్యంగా శనగపచ్చ పురుగు కానీ, అదేవిధంగా పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు పురుగు, వీటి నుంచి పంటను కాపాడుకోవడానికి ఈ బీటీ సాంకేతిక పరిజ్ఞానంతో పత్తిని తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం సాగు చేస్తున్న పత్తి అంతా కూడా ఈ బీటీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన పత్తిని రైతు సోదరులందరూ సాగు చేస్తున్నారు. అయితే కాలానుక్రమంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క బీటీ పత్తిని సాగు చేస్తున్నప్పుడు ఈ యొక్క 2006 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కనుక చూసినట్లయితే ఈ యొక్క కాయతొలిచే పురుగుల ఉధృతి అనేది క్రమేణా తగ్గుతూ ఉంది. అంటే ఈ కాయతొలిచే పురుగులు అనేటివి ఈ బీటీ పత్తిని ఆశించవు. కానీ ఈ పత్తిని ఆశించే రసం పీల్చే పురుగులు, ముఖ్యంగా ఈ యొక్క రసం పీల్చే పురుగుల విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, పిండి పురుగు, అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క తామర పురుగుల ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని ముఖ్యంగా మనం రసం పీల్చే పురుగులని అంటాము. వీటి యొక్క ఉధృతి అనేది మనము ఈ యొక్క బీటీ పత్తిలో మనము గమనించడం జరుగుతూ ఉంది. కావున రైతు సోదరులందరూ ఈ యొక్క రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ పురుగులతో పాటు గత 4-5 సంవత్సరాల కాలం నుంచి కనుక మనం గమనించినట్లయితే పత్తిలో ఈ యొక్క గులాబీ రంగు కాయతొలిచే పురుగు ఉధృతి అనేది ఎక్కువగా కావడం మనం గమనించడం జరుగుతూ ఉంది. గత 4-5 సంవత్సరాల నుంచి ఈ గులాబీ రంగు కాయతొలిచే పురుగు అనేది పంటను ఆశించి
ఎక్కువగా నష్టపరచడం వలన రైతు సోదరులు అధికంగా ఇబ్బంది పడడం మనం గమనించడం జరుగుతుంది. కావున ఈ గులాబీ రంగు పురుగు ఏ విధంగా నష్టపరుస్తుంది, వాటి లక్షణాలు, వాటిని ఏ విధంగా నివారణ చర్యలు చేపట్టాలో తెలుసుకొని సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, రైతు మిత్రులారా చూస్తున్నారు కదా, పత్తి పంటకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ ఉంది, దాన్ని నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి కాల్ చేయండి, సార్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. మీరు ఇంతకుముందు మాట్లాడుతూ తెగుళ్ళ గురించి కూడా చెప్పారు కాబట్టి ఒకసారి నాకు ప్రధాన తెగుళ్ళకు సంబంధించి క్లియర్గా చెప్పరా, ఎలాంటివి వస్తాయి ఏంటి? ఇంతకుముందు చీడపీడలు అన్నప్పుడు మనకు పురుగులతో పాటు తెగుళ్ళు అనేటివి ప్రధానంగా నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. అయితే ఈ పత్తి పంటలో తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క తెగుళ్ళు అనేది ఇదివరకు అంత ఎక్కువగా ఉధృతి ఉండకపోయేది. కావున రైతు సోదరులు తెగుళ్ళు వచ్చినా కూడా సస్యరక్షణ మందులు ఎక్కువగా పిచికారీ చేయడం జరగకపోయేది. కానీ కాలానుక్రమంలో అంటే మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి కొన్ని రకాల తెగుళ్ళు కూడా పత్తి పంటలో అధికంగా నష్టాన్ని కలగజేస్తూ ఉన్నాయి. ఈ యొక్క తెగుళ్ళు దాదాపు మనకు 20-30% వరకు నష్టాన్ని కలగజేస్తున్నాయి. కావున ఈ తెగుళ్ళ లక్షణాలను కూడా రైతు సోదరులందరూ సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా ప్రస్తుతం కనుక తీసుకున్నట్లయితే గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి తీసుకున్నట్లయితే ప్రధానమైన వైరస్ తెగులు, దీనిని మనము తలమాడు తెగులు అని అంటాము. ఇంగ్లీష్లో అయితే మనము టొబాకో స్ట్రీక్ వైరస్ అని అంటాం. ఈ యొక్క తలమాడు తెగులు ఉధృతి అనేది రోజు రోజుకు ఈ యొక్క పత్తిలో ఎక్కువగా అవ్వడం మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ తలమాడు తెగులు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మనకు పత్తి యొక్క దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. కావున తలమాడు తెగులును సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దీనితో పాటు తలమాడు తెగులుతో పాటు మనకు ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ కొరినోస్పర ఆకుమచ్చ తెగులు, అంతేకాకుండా బూడిద తెగులు, వీటితో పాటు ఈ మధ్యకాలంలో కాయకుళ్ళు తెగులు ఉధృతి కూడా ఎక్కువగా కావడం మనం గమనించడం జరిగింది. అయితే ఈ కాయకుళ్ళు తెగులు ఎక్కువగా రావడం వలన కాయ అనేది నష్టం మనకు ఎక్కువ ఆశించి దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నందున ఈ ప్రధానమైన తెగుళ్లను సకాలంలో గుర్తించి రైతు సోదరులందరూ వాటి యొక్క లక్షణాల ఆధారంగా వాటికి సిఫార్సు చేయబడిన సస్యరక్షణ మందులను కనుక పిచికారీ చేసినట్లయితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, ఇంకొక డౌట్ ఏంటంటే పచ్చదోమ బాగా ఇబ్బంది పెడుతుందని విన్నాము. అయితే అది గాయపరిచే విధానం కానీ అక్కడ లక్షణాలు కానీ కొంచెం ఎలా గుర్తించాలి ఏంటి అనేది రైతు మిత్రుల సందేహం. ఒకసారి పచ్చదోమ గురించి వివరించండి. ప్రధాన చీడ పురుగుల విషయానికి వచ్చినట్లయితే పత్తిలో ప్రధానమైన చీడ పురుగులు ముఖ్యంగా మనం చెప్పినట్టు ఇంతకుముందు 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి రసం పీల్చే పురుగులు, అదేవిధంగా ఇంకోటి కాయతొలిచే పురుగుల్లో గులాబీ రంగు కాయతొలిచే పురుగు. అయితే ఈ రసం పీల్చే పురుగుల్లో ప్రధానంగా రైతు సోదరులందరినీ ఎక్కువగా ఇబ్బంది పెట్టే పురుగు ఏమిటంటే పచ్చదోమ. దీనినే మనము దీప పురుగు అని కూడా అంటాము. ఈ పచ్చదోమ విషయానికి వచ్చినట్లయితే ఈ పచ్చదోమ ఉధృతి ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే ఈ మబ్బుతో కూడిన వాతావరణ పరిస్థితులు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క పచ్చదోమ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. వీటిని ఎలా గుర్తుపట్టాలి అంటే ఈ పచ్చదోమ మనకు ఆకుపచ్చ వర్ణంలో చిన్నగా ఉంటుంది. ఇక్కడ పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా ఏం చేస్తాయంటే ఆకుల నుంచి గుచ్చి రసాన్ని పీల్చడం వలన ఈ యొక్క ఆకుల కొనలను వెంబడి తొలి దశలో అయితే పసుపు రంగులోకి మారిపోవడం మనం గమనించవచ్చు. పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ పచ్చదోమ ఉధృతి కనుక మన యొక్క పత్తి చేనులో ఎక్కువగా ఉన్నట్లయితే తొలి దశలో ఆకుల వెంబడి పసుపు వర్ణంలోకి మారిపోవడం గమనించవచ్చు. అంతేకాకుండా ఇంకా పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క ఆకుల కొనల వెంబడి ఈ ఎరుపు వర్ణంలోకి మారిపోయి ఆకులంతా కూడా ఈ యొక్క దోనడలాగా మారిపోయి మనకు పంట అనేది ఎదగక గిడసబారిపోవడం మనము గమనించవచ్చు. ఈ యొక్క పురుగు ఉధృతి తొలి దశలో కనుక వచ్చినట్లయితే పంట ఎదగక మనకు దిగుబడులు అనేటివి గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. కావున రైతు సోదరులందరూ ఈ పచ్చదోమ యొక్క లక్షణాలు ముఖ్యంగా ఆకుల కొనల వెంబడి పసుపు రంగులోకి మారిపోవడము, అంతేకాకుండా ఆకుల కొనల వెంబడి ఎరుపు రంగు ఇటుక రంగులోకి కనుక మారిపోయినట్టు గమనించినట్లయితే ఈ యొక్క పచ్చదోమ ఉన్నదిగా గుర్తించి మనము సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇంత ఇబ్బంది పెడుతున్న పచ్చదోమ నివారించాల్సిన అవసరం ఉంది కాబట్టి నివారణ మార్గాలు కూడా చెప్పండి. ముఖ్యంగా ఈ పచ్చదోమ వచ్చినప్పుడు మనకు పంట తొలి దశ నుంచే ఈ యొక్క పచ్చదోమ అనేది పంటను ఆశించి ఎక్కువగా నష్టం చేస్తుంది. కావున రైతు సోదరులందరూ పంట చేలోకి వెళ్ళినప్పుడు ఈ పచ్చదోమ ఉందా లేదా అనేది గాయ లక్షణాల ద్వారా గుర్తించి ఈ యొక్క పచ్చదోమ నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఈ పచ్చదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది కావున ఈ యొక్క పచ్చదోమ అనేది మన చుట్టూ ఉండే ఈ కలుపు మొక్కల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కావున మన పత్తి చేనులో కలుపు లేకుండా చూసుకోవాలి. అంతేకాకుండా ఈ యొక్క పచ్చదోమ నివారణ కోసము మనము ఈ యొక్క జిగురు అట్టలను కూడా మనము పంట చేలో పెట్టుకోవాలి.
ఈ ఎకరానికి 20 పసుపు రంగు జిగురు అట్టలను మనం పత్తి చేనులో పెట్టుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రకాల రసాయనిక మందులను కూడా మనము పిచికారీ చేసుకోవడం వల్ల ఈ పచ్చదోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కావున పచ్చదోమకు సిఫారసు చేయబడిన డైఫెన్థ్యూరాన్ అనే మందు 1.25 గ్రాములు లీటర్ నీటికి, లేదా సల్ఫాక్సాఫ్లోర్ అనే మందును 0.75 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా థయోమిథాక్సమ్ అనే మందును 0.2 గ్రాములు లీటర్ నీటికి, లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, ఇందులో ఏదో ఒక మందును ఈ యొక్క రైతులు పచ్చదోమ ఉధృతిని గమనించిన వెంటనే పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క పత్తిలో వచ్చే పచ్చదోమను మనము సమర్థవంతంగా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇంకొకటి వచ్చేసి పేనుబంక కూడా బాగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి పేనుబంకకు సంబంధించి సమగ్రంగా చెప్పండి సార్. అంటే ఏ యాజమాన్య పద్ధతులు పూర్తి స్థాయిలో? అయితే ఈ రసం పీల్చే పురుగుల్లో ఇంతకుముందు చెప్పినట్టు పచ్చదోమతో పాటు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనుక తీసుకున్నట్లయితే పంట అంతా కూడా మనకు శాఖీయ దశలో ఉంది. ఈ దశలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు, అదేవిధంగా ఈ యొక్క పరిస్థితుల వల్ల ఈ యొక్క పచ్చదోమతో పాటు మనం పత్తి చేనులో ఈ యొక్క పేనుబంక ఉధృతిని కూడా గమనించడం జరిగింది. ముఖ్యంగా పేనుబంక అనేది మనకు ఈ యొక్క పత్తిలో రసం పీల్చి పంట దిగుబడి తగ్గడానికి మనకు ఎక్కువగా నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పేనుబంక విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా ఈ యొక్క లేత కాండం, అప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆకులు, అదేవిధంగా లేత కాండం పైన ఈ యొక్క గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వలన మొక్క అనేది ఎదగక గిడసబారిపోయి మనకు నష్టం అనేది అధికంగా వాటిల్లుతుంది. ఈ విధంగా రైతు సోదరులందరూ కనుక పొలంలోకి వెళ్ళి కనుక చూసినట్లయితే ఈ యొక్క నల్లని చిన్న పేనుబంక అనేది పూర్తిగా, మనం దీన్ని వాడుక భాషలో పేను అని అంటాము, దీని యొక్క ఉధృతిని మనము గమనించవచ్చు. ఇటువంటి పేనుబంక ఉధృతిని గమనించడమే కాకుండా ఇవి విసర్జించే మలం ద్వారా ఈ యొక్క కిరణజన్య సంయోగక్రియ సరిగా జరగక మనకు అధిక దిగుబడులు పొందలేక నష్టం అనేది ఎక్కువగా వాటిల్లే అవకాశం ఉంది. కావున రైతు సోదరులందరూ ఈ యొక్క పేనుబంక ఉధృతిని గమనించిన వెంటనే ఈ యొక్క సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇంతకుముందు చెప్పిన మాదిరిగానే ఈ యొక్క పసుపు రంగు జిగురు గడ్డలను ఒక ఎకరానికి 20 చొప్పున పెట్టుకోవాలి. అంతేకాకుండా పేనుబంక ఉధృతిని తగ్గించే రసాయనిక మందులైనటువంటి ఈ యొక్క డైఫెన్థ్యూరాన్ అనే మందును 1.25 గ్రాములు లీటర్ నీటికి, లేదా ఫ్లూనికామైడ్ అనే మందును 0.3 గ్రాములు లీటర్ నీటికి, లేదా ఈ యొక్క ఇంతకుముందు చెప్పిన మాదిరిగానే థయోమిథాక్సమ్ అనే మందును 0.2 గ్రాములు లీటర్ నీటికి, ఇందులో ఏదో ఒక మందును మనం కనుక పిచికారీ చేసినట్లయితే ఈ పేనుబంకను మనము సమర్థవంతంగా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, పేనుబంక తర్వాత తామర పురుగులు కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాయి అన్న మాట విన్నాం కాబట్టి ఒకసారి తామర పురుగులు ఏ విధంగా పత్తి పంట నష్టపరుస్తాయో చెప్పండి. ఈ యొక్క పత్తి పంటలో రసం పీల్చే పురుగుల్లో తామర పురుగులు అనేటివి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా తామర పురుగుల విషయానికి వచ్చినట్లయితే ఇవి మనకు 2 రకాలుగా నష్టాన్ని కలగజేస్తాయి తామర పురుగులు. ఈ యొక్క తామర పురుగులు మొదటగా అవి ఈ యొక్క మొక్క యొక్క ఆకుల నుంచి గోకి రసాన్ని పీల్చి నష్టాన్ని కలగజేస్తాయి. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పిన మాదిరిగా తలమాడు తెగులు, వైరస్ తెగులు ఇంతకుముందు చెప్పాము. ఈ యొక్క తలమాడు తెగులు, వైరస్ తెగులును ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాపింపజేయడానికి ఈ యొక్క తామర పురుగుల అనేటివి ఎక్కువ భూమికను పూజిస్తాయి. కావున ఒక రకంగా డైరెక్ట్ డ్యామేజ్ చేయడమే కాకుండా మనకు ఇండైరెక్ట్ డ్యామేజ్ కూడా ఈ యొక్క తామర పురుగుల వల్ల జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క తామర పురుగుల యొక్క లక్షణాలను కనుక తీసుకున్నట్లయితే ఇవి గోధుమ వర్ణంలో సూక్ష్మంగా ఉంటాయి. ఇవి పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా ఆకుల నుంచి గోకి రసాన్ని పీల్చడం వలన ఈ యొక్క ఆకులు అనేటివి డొప్పలాగా మారిపోవడం మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఈ నెల వెంబడి ఈ యొక్క వెండి చారల మరి ఎప్పుడైతే పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుందో ఇవి నష్టాన్ని కలగజేయడం వలన ఈ నెల వెంబడి ఈ యొక్క వెండి చారల వలె మెరుస్తూ ఉండడం మనము గమనించవచ్చు. ఇటువంటి లక్షణాలు మనకు ఎప్పుడు ఎక్కువగా వస్తాయంటే ఈ యొక్క బెట్ట వాతావరణ పరిస్థితులు కనుక ఎక్కువ రోజులు ఉన్నట్లయితే ఈ యొక్క పత్తిలో ఈ యొక్క తామర పురుగుల ఉధృతి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కావున బెట్ట వాతావరణ పరిస్థితులు కనుక మనకు వచ్చినప్పుడు మన పత్తి చేనులో ఈ యొక్క తామర పురుగులు ఉధృతి ఉందా లేదా చూసుకొని దానికి తగినటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. మనం పొలంలోకి కనుక వెళ్ళి చూసినట్లయితే ఈ యొక్క డొప్పల్లాగా మారిపోవడము, అంతేకాకుండా వెండి చారల వలె ఈ నెల వెంబడి మెరయడం కనుక లక్షణాలు కనుక మనము పత్తి చేనులో చూస్తే ఈ యొక్క సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
ముఖ్యంగా తామర పురుగుల నివారణ కోసము రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ యొక్క నీలి రంగు జిగురు అట్టలు అనేటివి మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఈ యొక్క నీలిరంగు జిగురు అట్టలను ఒక ఎకరానికి 20 చొప్పున మనము పత్తి చేనులో పెట్టుకోవాలి. పెట్టుకున్నట్లయితే ఈ ఎగురుతున్న ఈ యొక్క తామర పురుగులు ఈ యొక్క జిగురు అట్టలకు అతుక్కోవడం వల్ల దాదాపు మనము ఈ యొక్క తామర పురుగుల ఉధృతిని సగం వరకు తగ్గించవచ్చు. ఒకవేళ పురుగు ఉధృతి బెట్ట వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువగా ఉండి పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క రసాయనిక మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క రసాయనిక మందుల్లో ముఖ్యంగా కొన్ని రకాల రసాయనిక మందులు ఈ యొక్క తామర పురుగులను సమర్థవంతంగా తగ్గించే శక్తి ఉంది. కావున రైతు సోదరులందరూ ఈ యొక్క రసాయనిక మందులను మనము పిచికారీ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క రసాయనిక మందుల్లో ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ తామర పురుగుల ఉధృతిని తగ్గించుకోవడానికి పిప్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా స్పైనిటోరం అనే మందును 0.9 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా డైఫెన్థ్యూరాన్ అనే మందును 1.25 గ్రాములు లీటర్ నీటికి, లేదా సల్ఫాక్సాఫ్లోర్ అనే మందును 0.75 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, ఇందులో ఏదో ఒక మందును రైతు సోదరులందరూ పురుగు ఉధృతిని బట్టి ఈ యొక్క తామర పురుగుల నివారణ కోసం ఉపయోగించినట్లయితే ఈ యొక్క పత్తిలో వచ్చే తామర పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. ఓకే, అలాగే తలమాడు తెగులు గురించి కూడా చెప్పండి. వాటి లక్షణాలు, యాజమాన్య పద్ధతులు పూర్తిస్తాయి. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పిన మాదిరిగా ఈ యొక్క తామర పురుగుల ద్వారానే మనకు ఈ తలమాడు తెగులు ఉధృతి అనేది ఎక్కువయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తలమాడు తెగులు విషయానికి వచ్చినట్లయితే ఇది ప్రధానంగా వైరస్ తెగులు. అయితే వైరస్ తెగులుకు ఎటువంటి మందు అనేది ఉండదు. కావున అంతేకాకుండా ఈ వైరస్ తెగులు అనేది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందాలంటే వాహకం ద్వారా మాత్రమే వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ తలమాడు తెగులు విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ యొక్క తలమాడు తెగులు అనేది ఈ యొక్క తామర పురుగుల ద్వారా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ తలమాడు తెగులు కలగజేసే వైరస్ అనేది ఈ యొక్క మనకు వయ్యారిబామ అనే కలుపు మొక్క అని అంటాము. ఈ యొక్క వయ్యారిబామ కలుపు మొక్క యొక్క పుప్పొడి రేణువుల్లో ఈ యొక్క వైరస్ అనేది ఉంటుంది. ఈ వైరస్ అనేది ఎప్పుడైతే ఈ యొక్క తామర పురుగులు గోకి రసం పీలుస్తాయో అవి చేసిన గాయం ద్వారా ఈ యొక్క పుప్పొడి అనేది అందులోకి వెళ్ళి ఆ వైరస్ అనేది మొక్కలోకి అంతా కూడా స్ప్రెడ్ కావడం వల్ల మనకు తలమాడు తెగులు వచ్చే అవకాశం ఉంది. అనగా ఈ యొక్క వైరస్ తెగులు ఈ ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందడానికి ప్రధానంగా ఈ యొక్క తామర పురుగుల ద్వారానే జరుగుతూ ఉంది. ఈ యొక్క లక్షణాలు, తలమాడు తెగులు యొక్క లక్షణాలు కనుక గమనించినట్లయితే ఈ యొక్క అభివృద్ధి చెందుతున్న ఆకులు అనేటివి ఎరుపు వర్ణంలోకి మారిపోయి వాటి యొక్క కొనలు అనేటివి మాడిపోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మొక్క అనేది ఎదగక ఏ బ్రాంచ్ ఏదైతే కొమ్మకు ఈ యొక్క తెగులు ఆశిస్తుందో ఆ కొమ్మకు వచ్చే ఈ యొక్క స్క్వేర్స్ అంటాం. అంటే మనకు కాయలు ఎక్కడైతే అభివృద్ధి చెందుతాయో ఆ యొక్క స్క్వేర్స్ అనేటివి రాలిపోవడం మనము గమనించడం జరుగుతుంది. అనగా ఈ తెగులు వచ్చినప్పుడు ఎటువంటి కాయ అనేది అభివృద్ధి చెందగా ఆ కొమ్మ నుండి వచ్చే ఈ యొక్క అన్నీ కూడా కాయలు అభివృద్ధి చెందగా ఈ యొక్క స్క్వేర్స్ అనేటివి రాలిపోవడం మనము గమనించవచ్చు. ఇటువంటి స్క్వేర్స్ అంటే మనం ఊడలని అంటాము. ఇటువంటి ఊడిపోవడం కనుక గమనించినప్పుడు ఈ తలమాడు తెగులు లక్షణాలుగా గమనించి మనము సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా తలమాడు తెగులు కొన ఉన్న ఆకులను ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. కావున కొనకు ఉన్న ఆకులు కనుక ఎరుపు వర్ణంలోకి మారి వాటి యొక్క కొనలు ఈ యొక్క మాడిపోయినట్లు గమనిస్తే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ యొక్క వైరస్ తెగులుకు ఎటువంటి రసాయనిక మందులు మనకు అందుబాటులో ఉండవు. కావున ముఖ్యంగా ఈ యొక్క తామర పురుగులు మాత్రమే ఈ యొక్క వైరస్ తెగులు వ్యాపిస్తాయి. కావున ఈ తామర పురుగుల నివారణ కనుక మనం చేపట్టినట్లయితే మనకు తలమాడు తెగులు ఉధృతి కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన విధంగా ఈ తలమాడు తెగులు నివారణ చేయాలంటే తామర పురుగు నివారించుకోవాలి. కావున ఈ తామర పురుగుల నివారణ కోసము ముఖ్యంగా ఈ యొక్క నీలిరంగు జిగురు అట్టలను పెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ పిప్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా సల్ఫాక్సాఫ్లోర్ అనే మందును 0.75 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా స్పైనిటోరం అనే మందును 0.9 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, ఇందులో ఏదో ఒక మందును కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ తామర పురుగుల వల్ల కలిగే తలమాడు తెగులను సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. ఎస్, రైతు మిత్రులు వింటున్నారు కదా, పత్తి పంటకు సంబంధించి ఏ విధంగా చేస్తే అధిక దిగుబడి పొందగలుగుతారో దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా
స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి కాల్ చేయండి. ఓం ప్రకాష్ గారు ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. సరే, ఇప్పుడు మనకు పత్తికి సంబంధించి తెల్లదోమ కూడా బాగా ఇబ్బంది పెడుతుంది అనేటువంటి మాటలు విన్నాం కాబట్టి తెల్లదోమను ఎలా వ్యాపిస్తుంది, ఏ విధంగా అరికట్టాలి, ఎలా నష్టం కలిగిస్తుంది ప్రజెంట్ పత్తి పంటకు సంబంధించి ఒకసారి? ఈ తెల్లదోమ అనేది ప్రధానమైన రసం పీల్చే పురుగు. అయితే మన ప్రాంతంలో ఈ తెల్లదోమ ఉధృతి అనేది ఎక్కువగా ఉండదు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. ఉత్తర భారతదేశంలో కనుక తీసుకున్నట్లయితే దీని యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉంది మన రాష్ట్రంతో పోలిస్తే. ముఖ్యంగా తెల్లదోమ విషయానికి వచ్చినట్లయితే కొన్ని సందర్భాల్లో తెల్లదోమ ఉధృతి కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పంట అనేది అక్టోబరు నవంబర్ మాసాలలో ఈ తెల్లదోమ ఉధృతి మన పంట చేలో ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ తెల్లదోమ విషయానికి వచ్చినట్లయితే ఈ తెల్లదోమ అనేది ఆకు కింది భాగంలో ఉంటుంది. ఈ తెలుపు వర్ణంలో ఉండి పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా ఈ యొక్క ఆకుల నుండి గుచ్చి రసాన్ని పీల్చడం వలన మనకు నష్టం అనేది వాటిల్లుతుంది. అయితే తెల్లదోమ ఉధృతి అనేది ఎక్కువగా ఉన్నట్లయితే మనకు ఈ యొక్క కాయ అనేది ఎదగక దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే తెల్లదోమ ఉధృతి పెరగకుండా మనము చూసుకోవాలి. అయితే తెల్లదోమ విషయానికి వచ్చినట్లయితే మనం ఇంతకుముందు చెప్పినట్టు దీని యొక్క ఉధృతి ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉందనుకుంటున్నాము. ఇంతకుముందు చెప్పినట్టు తామర పురుగులు ఏ విధంగా వైరస్ తెగులను వ్యాపింపజేస్తాయో ఈ తెల్లదోమ కూడా మనకు ఒక రకమైన వైరస్ తెగులను వ్యాప్తి చెందిస్తుంది. దీన్ని కాటన్ లీఫ్ కర్ల్ వైరస్ అని అంటాము. అంటే ఈ యొక్క లీఫ్ కర్ల్ వైరస్ను ఈ తెల్లదోమ వ్యాప్తి చెందించే అవకాశం ఎక్కువగా ఉంది. దీనివల్ల మనకు నష్టం అనేది ఎక్కువగా వాటిల్లే అవకాశం ఉంటుంది. కావున రైతు సోదరులందరూ ఈ యొక్క తెల్లదోమ ఉధృతిని కనుక గమనించినట్లయితే పత్తి చేనులో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అయితే ఈ తెల్లదోమ ఉధృతి నివారణ కోసం రైతు సోదరులందరూ ఈ యొక్క పురుగు ఉధృతిని సకాలంలో తగ్గించుకోవడానికి, అంటే పురుగు ఉధృతి పెంచకుండా ఉండుకోవడానికి ముఖ్యంగా మన పంట చేనులో ఈ యొక్క పసుపు రంగు జిగురు అట్టలను ఒక ఎకరానికి 20 చొప్పున మనం పెట్టుకున్నట్లయితే కొంతవరకు ఈ యొక్క తెల్లదోమ ఉధృతిని సమర్థవంతంగా తగ్గించవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క తెల్లదోమ ఉధృతిని తగ్గించుకోవడానికి మనకు మార్కెట్లో వివిధ రకాల రసాయనిక మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. అదే మందులను కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమను సమర్థవంతంగా నివారించవచ్చు. ఇందులో భాగంగా ఈ యొక్క రసాయనిక మందుల్లో భాగంగా ఈ యొక్క ఎసిఫేట్ అనే మందును 1.5 గ్రాములు లీటర్ నీటికి, లేదా థయోమిథాక్సమ్ అనే మందును 0.2 గ్రాములు లీటర్ నీటికి, లేదా అసిటామిప్రిడ్ అనే మందును 0.2 గ్రాములు లీటర్ నీటికి, లేదా ఫ్లోనికామైడ్ అనే మందును 0.3 గ్రాములు లీటర్ నీటికి, ఇందులో ఏదో ఒక రసాయన మందును కనుక మనము ఈ తెల్లదోమ ఉధృతిని గమనించిన వెంటనే పిచికారీ చేసినట్లయితే ఈ తెల్లదోమ ఉధృతిని తగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎప్పుడైతే తెల్లదోమ ఉధృతి గమనిస్తామో అప్పుడు ఈ రైతులందరూ కూడా ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందులను పిచికారీ చేయరాదు. ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందులైనటువంటి లాంబ్డాసైలోత్రిన్ కానీ, సైపర్మిత్రిన్ కానీ, ఈ డెల్టామిత్రిన్ కానీ ఇందులో మందులను మనం ఎక్కువగా వాడినట్లయితే ఈ యొక్క తెల్లదోమ ఉధృతి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కావున తెల్లదోమ నివారణకు ఏవైతే మందులు మనం సిఫారసు చేస్తామో ఆ మందులను మాత్రమే మనం పిచికారీ చేసి వాటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకొని అధిక దిగుబడులు పొందవచ్చు. ఓకే, అలాగే నల్లి యాజమాన్యం గురించి కూడా వివరించండి. అది ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది పత్తి పంటకు సంబంధించి? అంటే అయితే ఈ నల్లి అనేది కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా నష్టాన్ని కలగజేయదు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనకు నష్టాన్ని కలగజేస్తుంది. ఈ నల్లి యొక్క ఉధృతి ఎప్పుడు ఎక్కువగా వస్తుందంటే పంట అనేది ఎప్పుడైతే బెట్ట వాతావరణ పరిస్థితులు, అంటే పొడి వాతావరణం ఉండి మనకు ఎండలు ఎక్కువగా అయ్యి బెట్ట వాతావరణ పరిస్థితులు వస్తాయో అప్పుడు ఈ నల్లి ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇది సూక్ష్మంగా కంటికి కనబడదు, సూక్ష్మంగా ఉంటుంది, సాలిడ్ జాతికి చెందింది. ఇది ఆకు కింది భాగంలో ఈ నల్లులన్నీ కూడా గుంపులు గుంపులుగా ఉండి ఈ యొక్క ఆకుల నుంచి ఈ యొక్క రసాన్ని పీల్చడం వలన ఈ ఆకులన్నీ కూడా తొలి దశలో పసుపు వర్ణంలోకి మారి తర్వాత దశలో అంతా కూడా ఎరుపు వర్ణంలోకి మారిపోవడం గమనించవచ్చు. అనగా పంట కనుక బెట్ట వాతావరణ పరిస్థితులకు లోనైనట్లయితే ఈ యొక్క నల్లి ఉధృతి పెరిగి ఆకులన్నీ కూడా పండుబారిపోవడము, మొక్క ఎదగకపోవడం మనము గమనించవచ్చు. కావున ఇటువంటి లక్షణాలు, అంటే ఆకులు పసుపు రంగులోకి మారి ఆకుల పై పైన మనకు తెలుపు వర్ణ గీతలు కనుక గమనించినట్లయితే ఈ నల్లి ఉన్నదిగా గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఈ నల్లి నివారణ కోసం మనము నల్లి రసాయనాలనే వాడాలి. ఇందుకోసం ముఖ్యంగా ఈ యొక్క డైకోఫల్ అనే మందును 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి, లేదా గంధకము 3 గ్రాములు లీటర్ నీటికి. ఇందులో ఏదో ఒక మందును కనుక ఈ నల్లికి చంపడానికి వాడుకున్నట్లయితే
మనకు నల్లి నుంచి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకొని దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. మరి పిండి పురుగుకు సంబంధించి పిండి పురుగు కూడా పత్తిలో బాగా నష్టపరుస్తుందని విన్నాము. దాని లక్షణాలు ఎలా నివారించాలి అంటే పూర్తి యాజమాన్య పద్ధతి? అయితే పిండి పురుగు విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడైతే మనము ఈ బీటీ పత్తిని సాగు చేస్తున్నామో అయితే పిండి పురుగు ఉధృతి తొలి దశలు అంటే ఎప్పుడైతే ఈ బీటీ పత్తిని సాగు చేసామో అప్పుడు పిండి పురుగు ఉధృతి అంత ఎక్కువగా లేదు. కాలానుక్రమంలో మనం కంటిన్యూస్గా బీటీ పత్తి సాగు చేస్తున్నప్పుడు ఈ యొక్క కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా ఈ యొక్క బీటీ పత్తిని ఈ పిండి పురుగు అనేది ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంది. ముఖ్యంగా పిండి పురుగు అనేది తెలుపు వర్ణంలో ఉంటుంది. ఈ మైనంతో కప్పబడిన శరీరంతో ముఖ్యంగా లేత కొమ్మల పైన గుంపులుగా చేరి ఈ యొక్క మొక్క నుంచి గుచ్చి రసాన్ని పీల్చడం వల్ల ఈ యొక్క కొన భాగంలో ఎక్కువగా నష్టాన్ని కలగజేయడం వలన మొక్క అనేది ఎదగక గిడసా బారిపోవడమే కాకుండా పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ మొక్క అనేది చనిపోవడం కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే పూర్తిగా మొక్క అనేది చనిపోవడం వల్ల మనకు దిగుబడులు అనేటివి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అయితే పిండి పురుగును మనము ఈజీగా గుర్తుపట్టగలం కావున ఈ యొక్క పిండి పురుగు వచ్చినప్పుడు రైతు సోదరులందరూ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈ పిండి పురుగు అనేది మన చేనులో తొలి దశలో ముఖ్యంగా ఏదో ఒక మొక్కను మాత్రమే ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. కావున ఈ పిండి పురుగు ఆశించిన మొక్కను పీకి వేసి నాశనం చేయాలి. ఇది ప్రధానంగా చేయగలిగినట్లయితే ఈ పిండి పురుగు వల్ల కలిగే నష్టాన్ని దాదాపు తగ్గించుకోవచ్చు. అయినా కూడా పిండి పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అంటే పిండి పురుగు వలన పురుగు ఉధృతి ఎక్కువగా ఉండి ఈ మొక్కలు ఎక్కువగా చనిపోయినట్లయితే ఈ యొక్క క్రిమి సంహారక రసాయనిక మందులైనటువంటి ఈ యొక్క ప్రొఫెనోఫాస్ అనే మందును 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అయితే ఇక్కడ రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎప్పుడైతే ఈ ప్రొఫెనోఫాస్ అనే మందును పిచికారీ చేస్తామో దానితో పాటు ఈ యొక్క సర్ఫ్ కానీ లేదా శాండోవిట్ అనే గమ్మును కానీ 1 మిల్లీలీటరు ఈ యొక్క ప్రొఫెనోఫాస్ 3 మిల్లీలీటర్ల లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనం పిచికారీ చేసే రసాయనిక మందు అనేది బాగా పనిచేసి పిండి పురుగును సమర్థవంతంగా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకనగా ఈ యొక్క పిండి పురుగు యొక్క శరీరం పైన అంతా కూడా ఈ యొక్క మైనంతో కప్పబడి ఉంటుంది. కావున ఎప్పుడైతే మనము గమ్ము కానీ ఈ యొక్క సర్ఫ్ కానీ కలుపుతామో అప్పుడు ఈ పురుగు మందు అనేది దానిపైన పడి సమర్థవంతంగా పనిచేసి ఈ పిండి పురుగును సమర్థవంతంగా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. కావున రైతు సోదరులందరూ ఈ పిండి పురుగు నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే ఆ యొక్క రసాయనిక మందుతో పాటు ఈ యొక్క సర్ఫ్ కానీ శాండోవిట్ గమ్ము కానీ కలిపి పిచికారీ చేసుకుంటేనే అది ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే. ఓంప్రకాష్ గారు, ఇప్పుడు రసం పీల్చే పురుగులకు సంబంధించి సమగ్ర సస్యరక్షణ చర్యలు అంటే ఏ విధంగా చేపట్టాలి పత్తి పంటకు సంబంధించి ఒకసారి? ప్రధానంగా తీసుకున్నట్లయితే పత్తిలో మనకు ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రసం పీల్చే పురుగులు అనేటివి వచ్చినప్పుడు ఎటువంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అనేది ప్రధానమైన అంశం. ముఖ్యంగా ఈ యొక్క రసం పీల్చే పురుగుల్లో పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, ఈ యొక్క ఇంతకుముందు చెప్పిన మాదిరిగానే పిండి పురుగు, దీంతో పాటు తామర పురుగులు ఇవి ప్రధానంగా పంటను ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తున్నాయి. అయితే సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా ఈ యొక్క రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ యొక్క తొలి దశలోనే ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. కావున మనము తొలి దశలో ఎక్కువ రసాయనిక మందులు పిచికారీ చేయకుండా ఈ యొక్క కాండం పూత పద్ధతి ద్వారా ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు. అయితే ఈ కాండం పూత పద్ధతిని మనము బొట్టు పద్ధతి అని కూడా అంటాము. అయితే ఈ కాండం పూత పద్ధతిలో ప్రధానంగా రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పంట తొలి దశలో ఉన్నప్పుడు అనగా 30 నుంచి 40 రోజుల దశలో ఉన్నప్పుడు మనము రసాయనిక మందులు పిచికారీ చేస్తే అది ఎక్కువ శాతం నష్టం రసాయనిక మందు వేస్టేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కావున తక్కువ మోతాదులోనే రసాయనిక మందులు వాడి ఈ యొక్క కాండానికి బొట్టు ద్వారా పెట్టి ఈ యొక్క రసం పీల్చే పురుగును తగ్గించుకునే పద్ధతినే ఈ కాండం పూత పద్ధతి అని అంటాము. అయితే ఈ కాండం పూత పద్ధతిలో రైతు సోదరులందరూ తొలి దశలో అనగా 30 రోజులకు, అదేవిధంగా 45 రోజులకు, 60 రోజులకు ఈ యొక్క రసాయనిక మందులతో బొట్టు ద్వారా బొట్టు పెట్టడం జరుగుతూ ఉంది. అయితే ఇందులో 30 మరియు 40 రోజులకు ఈ యొక్క మోనోక్రోటోఫాస్ మరియు నీరుల నిష్పత్తి 1:4 నిష్పత్తిలో కలిపి అనగా ఒక పాలు మోనోక్రోటోఫాస్, అదేవిధంగా 4 పాల నీళ్లు కలుపుకొని ఈ లేత కాండానికి మనము బొట్టులాగా పెట్టుకోవట్లయితే ఈ యొక్క తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. అంతేకాకుండా 60 రోజుల పంట కాలంలో ఈ యొక్క ఇమిడాక్లోప్రిడ్ మరియు నీరు
1:1 అంటే 1:20 నిష్పత్తిలో కలుపుకొని ఈ కాండానికి బొట్టు ద్వారా పెట్టుకున్నట్లయితే ముఖ్యంగా 60 రోజుల వరకు వచ్చే ఈ రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. అనగా ఈ కాండం పూత పద్ధతిని ఎప్పుడైతే ఈ మిశ్రమాన్ని తయారు చేసుకొని లేత కాండానికి ఈ యొక్క బొట్టు ద్వారా పెట్టుకోవాలి. 30, 45, 60 రోజులకు పెట్టుకున్నట్లయితే ఈ యొక్క తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మన పత్తి చేనులో ముఖ్యంగా ఈ కలుపు సమస్య, ఈ యొక్క తుత్తురు బెండ కానీ మిగిలిన కలుపు మొక్కలు కానీ లేకుండా చూసుకోవాలి. పార్థీనియం కానీ దీన్నే మనం వయ్యారి బామ అంటాం. ఎందుకనగా ఇంతకుముందు చెప్పిన మాదిరిగా తలమాడు తెగులు వ్యాప్తి అనేది మనకు ఈ వయ్యారి బామ మొక్క నుంచే జరుగుతుంది. కావున ఈ యొక్క కలుపు సమస్యలు లేకుండా చూసుకోవాలి. అంతేకాకుండా మన పత్తి పంట చుట్టూ 2 నుంచి 3 వరుసల్లో జొన్న కానీ మొక్కజొన్న పంటను కానీ వేసుకున్నట్లయితే ఒక పొలం నుంచి ఇంకొక మొక్కకు ఈ రసం పీల్చే పురుగులు వ్యాప్తి చెందకుండా మనకు ఈ పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీనితో పాటు పత్తి పంటలో కొన్ని రకాల అంతర పంటలు కనుక ముఖ్యంగా పప్పుధాన్య పంటలైనటువంటి పెసర, మినుము పంటలను కనుక మనం అంతర పంటలుగా వేసుకున్నట్లయితే ఈ యొక్క మిత్ర పురుగులు, ముఖ్యంగా ఈ మిత్ర పురుగుల ఉధృతి అనేది ఈ పప్పుధాన్య పంటల్లో ఎక్కువగా ఉండడం వలన మిత్ర పురుగుల అభివృద్ధి ఎక్కువగా జరిగి ముఖ్యంగా రసం పీల్చే పురుగులు ఈ యొక్క పేనుబంకను ఈ యొక్క మిత్ర పురుగులు అనేటివి ఎక్కువగా తిని మనకు ఉపయోగకరంగా ఉంటాయి. కావున అంతర పంటలను కనుక సాగు చేసినట్లయితే పత్తిలో ఈ రసం పీల్చే పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంతేకాకుండా రైతు సోదరులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ పత్తిలో వచ్చే ఈ రసం పీల్చే పురుగులను కనుక సకాలంలో గుర్తించి వాటి యొక్క లక్షణాల ఆధారంగా ఈ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వీటితో పాటు ఈ యొక్క జిగురు అట్టలు, ఇంతకుముందు చెప్పిన మాదిరిగా ఈ పసుపు రంగు జిగురు అట్టలు, అదేవిధంగా నీలిరంగు జిగురు అట్టలను, ఈ రెండింటిని కూడా మనము పత్తి చేనులో పెట్టుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులను దాదాపు మనం తగ్గించిన వాళ్ళం అవుతాము. అంతేకాకుండా ఈ పురుగు యొక్క సంఖ్యను తగ్గించడం వలన అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అనగా ఈ 3-4 పద్ధతులు, ముఖ్యంగా కాండం పూత పద్ధతి, జిగురు అట్టలు పెట్టడము, అంతేకాకుండా అంతర పంటలు సాగు చేయడము, మన పత్తి చుట్టూ ఈ యొక్క జొన్న కానీ మొక్కజొన్న పంటలను వేసుకోవడం వలన ఈ యొక్క పత్తిలో వచ్చే రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా తగ్గించుకోవడమే కాకుండా అధిక దిగుబడులు పొందవచ్చు. ఓకే. అయితే ఇంకొకటి ఓం ప్రకాష్ గారు, ఈ మధ్య కాలంలో రైతు మిత్రులు బాగా చెప్తుంది ఏంటంటే గులాబీ రంగు కాయతొలిచే పురుగు ఏదైతే ఉందో దాని ఉధృతి బాగా పెరిగింది, పంటను బాగా నష్టపరుస్తుందని వింటున్నాము. సో అసలు గులాబీ రంగు కాయతొలిచే పురుగు ఎలా వ్యాపిస్తుంది, దాన్ని నివారించడం ఎలా, ఒకసారి దాని గురించి. ఇప్పుడు ప్రధానమైన సమస్య, పత్తి సాగు చేస్తున్న రైతులందరికీ ప్రధానమైన సమస్య ఏమిటంటే గులాబీ రంగు కాయతొలిచే పురుగు. అయితే మన బీటీ పత్తి అనేది ఈ గులాబీ రంగు పురుగును తొలి దశలో, అంటే మనం ఎప్పుడు 2006 నుంచి సాగు చేస్తున్నప్పుడు కూడా ఈ గులాబీ రంగు ఉధృతి అనేది లేదు. మనము 2017 సంవత్సరం నుంచి దీని యొక్క ఉధృతిని మనము ఈ పత్తి చేనులో కొంచెం ఎక్కువగా గమనించడం జరిగింది. అయితే ఎప్పుడైతే గులాబీ రంగు పురుగు అనేది మరి ఎందుకు పెరిగింది అనే దాని విషయానికి వచ్చినట్లయితే ఈ గులాబీ రంగు పురుగు అనేది ఈ యొక్క బీటీ పత్తికి నిరోధక శక్తిని పెంచుకొని మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో గత 3 నుంచి 4 సంవత్సరాల కాలంలో కనుక తీసుకున్నట్లయితే దీని ఉధృతి రోజు రోజుకు పెరుగుతూ రైతులకు అధికంగా నష్టాన్ని కలగజేస్తూ ఉంది. అయితే ఈ గులాబీ రంగు పెరగడానికి గల ప్రధాన కారణం కనుక తీసుకున్నట్లయితే మనము ఎప్పుడైతే బీటీ పత్తి సాగు చేస్తున్నామో బీటీ పత్తిలో మనము నాన్ బీటీ పత్తి విత్తనాలు కూడా ఉంటాయి. అయితే ఈ నాన్ బీటీ విత్తనాలను కనుక మనము వేసుకోకపోవడం వల్ల ఈ పురుగు అనేది నిగ్రహ శక్తి లేదా నిరోధక శక్తిని పెంచుకోవడం, దాన్నే మనము రిఫ్యూజియా పద్ధతి అంటాము. ఈ రిఫ్యూజియాను వేయకపోవడం వల్ల మనకు నష్టం అనేది, అనగా ఈ పురుగు నిరోధక శక్తిని అనేది ఎక్కువగా పెంచుకొని ప్రస్తుత కాలంలో మనం సాగు చేస్తున్న బీటీ పత్తిని ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంది. అంతేకాకుండా ఇంకొక ప్రధానమైన కారణం ఏమిటంటే ఈ యొక్క బీటీ పత్తి యొక్క పంట కాలాన్ని పొడిగించడం. అనగా మనం జూన్లో వేసిన పత్తి ఏప్రిల్ మే దాకా కూడా మనకు పంట చేనులో ఉండడం వలన ఈ పురుగు అనేది దాని యొక్క జీవిత చక్రాన్ని 5 నుంచి 6 దశల్లో, అనగా 5 నుండి 6 జీవిత తరాలను కంప్లీట్ చేసుకోవడం వలన పురుగు సంఖ్య అనేది పెరిగి మనకు తర్వాతి కాలంలో కూడా పురుగు ఉధృతి అనేది ఎక్కువగా కావడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ పత్తి చేనులో మనం పత్తి తీసేసిన తర్వాత పత్తి యొక్క మోళ్లను సకాలంలో తీసివేయకపోవడం కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ 3 ప్రధాన కారణాల ద్వారా ఈ యొక్క పత్తిలో మనకు గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది ఎక్కువగా అయింది. అయితే ఈ గులాబీ రంగు పురుగు వచ్చినప్పుడు ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, అంతేకాకుండా వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే పత్తిలో గులాబీ రంగు పురుగు అనేది మనకు పంట విత్తిన తర్వాత 40 రోజుల నుంచే మనకు ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది.
అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ గులాబీ రంగు పురుగు వచ్చినప్పుడు ఈ రైతు సోదరులు వాటి యొక్క లక్షణాలను తొలి దశలో గుర్తించలేరు. ఈ గుర్తించకపోవడం వల్ల ఈ తర్వాత దశలో వచ్చే నష్టాన్ని మాత్రమే గుర్తించడం వల్ల నష్టం అనేది ఎక్కువగా వాటిల్లడం జరుగుతూ ఉంది. అయితే దీని యొక్క జీవిత చక్రాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ గులాబీ రంగు పురుగు అనేది తల్లి రెక్కల పురుగు ఈ యొక్క ఆకుల కింది భాగంలో కానీ లేదా అప్పుడే అభివృద్ధి చెందుతున్న స్క్వేర్స్ కాయలతో కింది భాగంలో కానీ మనకు గుడ్లను పెడుతుంది. దాదాపు 250 నుంచి 300 గుడ్లను ఒక్కొక్క తల్లి పురుగు పెట్టడం వల్ల అప్పుడే అభివృద్ధి చెందిన గుడ్ల నుంచి వెలువడిన పిల్ల పురుగులు అనేటివి ఈ యొక్క కాయలోనికి చొచ్చుకొని పోయి ఆ లోపలికి వెళ్లే రంధ్రాన్ని మూసివేయడం వలన ఈ యొక్క లక్షణాలను తొలి దశలో రైతు సోదరులందరూ గుర్తించలేరు. కావున రైతు సోదరులందరూ వాటి యొక్క లక్షణాలను ఎలా గుర్తించాలి అంటే ముందుగా మన ప్రాంతంలో అనగా మన పత్తి చేనులో గులాబీ రంగు పురుగు ఉందా లేదా అనేది ఈ యొక్క కొన్ని లక్షణాల ద్వారా మనము గుర్తించవచ్చు. అందులో ప్రధానంగా మైనది ఒకటి గుడ్డి పూలు. అయితే ఎప్పుడైతే పత్తి అనేది మనము చేనులోకి వెళ్ళి చూస్తామో ఈ యొక్క పూలు అనేది విచ్చుకోకపోవడం కాక ఈ గుడ్డి పూలలాగా మారిపోవడం మనం గమనించవచ్చు. ఇటువంటి గుడ్డి పూల లక్షణాలు మన పత్తి చేనులో ఉన్నట్లయితే అవి గులాబీ రంగు పురుగు ఉధృతికి కారణం అన్నట్టు. కావున అటువంటి లక్షణాలను కనుక గమనించినట్లయితే మనము సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా మన పత్తి చేనులో గులాబీ రంగు పురుగు ఉధృతి ఉందా లేదా తెలుసుకోవడానికి ఈ యొక్క లింగాకర్షక బుట్టల ద్వారా ఈ యొక్క గులాబీ రంగు పురుగును గుర్తించవచ్చు. ఒక ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు పెట్టి ఈ యొక్క వరుస 3 రోజుల్లో 7 నుంచి 8 రెక్కల పురుగులు గనక అందులో లింగాకర్షక బుట్టల్లో గనక పడినట్లయితే మన పత్తి చేనులో ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఉన్నదిగా గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపడితేనే మనకు తర్వాతి దశలో కలిగే నష్టాన్ని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ యొక్క గుడ్డిపూల ద్వారా అదేవిధంగా ఈ యొక్క లింగాకర్షక బుట్టల ద్వారా మాత్రమే ఈ యొక్క మన పత్తి చేనులో పురుగు ఉందా లేదా గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ విధంగా రైతు సోదరులందరూ ఈ యొక్క లక్షణాల ద్వారా ఈ యొక్క పురుగు యొక్క ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే ఈ గులాబీ రంగు పురుగు వల్ల కలిగే నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఓంప్రకాష్ గారు, ఇంకొక విషయం ఏంటంటే అసలు గులాబీ రంగు పురుగు అది గాయపరిచే విధానం కానీ అంటే గాయపరిచిన తర్వాత దానికి సంబంధించిన లక్షణాలు కానీ ఎలా ఉంటాయి? ముఖ్యంగా గులాబీ రంగు పురుగులో ఈ యొక్క కీటకానికి 4 దశలు అనేటివి ఉంటాయి. గుడ్డు దశ, లార్వా దశ, ప్యూపా దశ, ప్రౌఢ దశ. మనకు ఈ 2వ దశ అయినటువంటి లార్వా దశ అని అంటాము. ఈ లార్వా దశ మాత్రమే మనకు పంటకు నష్టాన్ని కలగజేసే ఆస్కారం ఉంటుంది. ఈ తల్లి రెక్కల పురుగు ఎప్పుడైతే కాయల కింది భాగంలో గుడ్లను పెడుతుందో ఈ గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు దాదాపు 20 నుంచి 30 నిమిషాల్లోపే ఆ అభివృద్ధి చెందుతున్న కాయలకు చిన్నగా రంధ్రాన్ని చేసుకొని లోపలికి వెళ్ళి లోపల ఉండే అభివృద్ధి చెందుతున్న గింజలను తినివేయడం వలన ఈ యొక్క దూది నాణ్యత పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. ఎప్పుడైతే లోపలికి వెళ్ళి తింటుందో ఈ లోపల ఉండే ఈ యొక్క పత్తిని పూర్తిగా నష్ట చేయడమే కాకుండా ఇది కాయకు ఒక రంధ్రాన్ని చేసుకొని బయటకు వచ్చి ఈ భూమిలో సుప్తావస్థను చేసుకుంటుంది. అయితే ఒకసారి బయటకు వచ్చిన రంధ్రం ద్వారా మాత్రమే మనము ఈ గులాబీ రంగు పురుగును గుర్తించడం జరుగుతూ ఉంటుంది. కావున రైతు సోదరులందరూ ఒకసారి లోపల నష్టపరిచిన తర్వాత బయటకు వచ్చిన రంధ్రం ద్వారా చూసిన తర్వాత ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినా కూడా ఉపయోగం ఉండదు. ఎందుకనగా ఆల్రెడీ మనకు నష్టం అనేది అందులో జరగడం జరుగుతుంది. కావున తొలి దశలో అంటే ముందుగానే ఈ యొక్క సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దీనికోసం ఇంతకుముందు చెప్పిన మాదిరిగా వీటి యొక్క లక్షణాలను కనుక తీసుకున్నట్లయితే ప్రధానంగా గుడ్డి పూలు ఏర్పడడం తొలి దశలో అయితే, అంతేకాకుండా ఈ యొక్క లింగాకర్షక బుట్టలను పెట్టి ఈ యొక్క పురుగు ఉధృతి మన చేనులో ఉందా లేదా గమనించి తొలి దశలోనే సస్యరక్షణ చర్యలు చేపడితేనే ఈ యొక్క గులాబీ రంగు పురుగును మనము సమర్థవంతంగా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, అంటే గులాబీ రంగు పురుగు ఇంత ఇబ్బంది కల్పిస్తుంది కాబట్టి సమగ్ర సస్యరక్షణ చర్యలు అంటే ఏం చెప్తారు రైతు మిత్రులకి? ఇంతకుముందు చెప్పిన మాదిరిగా ప్రధానంగా గులాబీ రంగు పురుగును తొలి దశ నుంచి పంట చివరి వరకు మనం దానిపైన జాగ్రత్తగా గమనించి సస్యరక్షణ చర్యలు చేపడితేనే ఉపయోగకరంగా ఉంటుంది. ఇందుకోసం రైతు సోదరులు చేయాల్సిన విషయం ఏమిటంటే మనం పత్తి సాగు చేస్తే కంపల్సరిగా ఈ యొక్క పంట లేని సమయంలో ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటే ఈ యొక్క ఎండాకాలంలో ప్రధానంగా పత్తి వేసే ముందు ఈ యొక్క లోతు దుక్కులను చేసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క లోతు దుక్కులను చేసుకున్నట్లయితే ఈ భూమిలో ఉండే కోశస్థ దశలు అనేటివి బయటపడి మనకు ఈ పురుగులు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ యొక్క పత్తి లేని సమయంలో ముఖ్యంగా పత్తి వేసే ముందు ఈ యొక్క ఎండాకాలం లోతు దుక్కులు అనేటివి చేసుకోవాలి.
అంతేకాకుండా పంట సమయంలో, ముఖ్యంగా ఈ పంట సమయంలో కొన్ని రకాల సస్యరక్షణ చర్యలు చేపడితేనే ఈ గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు. ఇందులో ప్రధానంగా మొదటగా చేయవలసిన పని ఏమిటంటే రైతు సోదరులందరూ ముఖ్యంగా ఈ యొక్క లింగాకర్షక బుట్టల ద్వారా మన యొక్క పత్తి చేనులో ఈ గులాబీ రంగు పురుగు ఉందా లేదా గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ గులాబీ రంగు పురుగు యొక్క రెక్కల పురుగులు కనుక ఈ యొక్క లింగాకర్షక బుట్టల్లో పడినట్లయితే అది గమనించి సస్యరక్షణ చర్యలో భాగంగా తొలి దశలో అయితే ముఖ్యంగా ఈ ప్రొఫినోఫాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా క్లోరిఫైరిఫాస్ అనే మందును ఈ యొక్క 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా థయోడికార్ప్ అనే మందును 1.5 గ్రాములు లీటర్ నీటికి, ఇందులో ఏదో ఒక మందును కనుక మనము తొలి దశలో ఈ ఉధృతి గమనించిన వెంటనే పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క పురుగు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ రసాయనిక మందులు పిచికారీ చేసేదానికన్నా ముందు కూడా రైతు సోదరులందరూ ఈ లింగాకర్ష బుట్టలో పురుగు పడిన వెంటనే ఈ వేప సంబంధిత నూనె లేదా వేప కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి. ఈ వేప సంబంధిత నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు ఈ యొక్క వేప నూనె అనేది పురుగు పెట్టిన గుడ్లను చీగుడ్లుగా మారుస్తుంది. అంతేకాకుండా ఒకవేళ గుడ్లు పెట్టనట్లయితే ఈ తల్లి రెక్కల పురుగు అనేది ఈ గుడ్లు పెట్టకుండా పంట దగ్గరికి రాకుండా కాపాడుతుంది. కావున తొలి దశలోనే మొదటి పిచికారీగా ఈ యొక్క వేప సంబంధిత నూనెను పిచికారీ చేసుకోవాలి. ఈ తర్వాత దశలో ఇంతకుముందు చెప్పిన మాదిరిగా రసాయన మందును పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉధృతి ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందులైనటువంటి లాంబ్డాసైలోత్రిన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదా సైపర్మిత్రిన్ అనే మందును 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదా ఈ యొక్క లాంబ్డాసైలోత్రిన్ ప్లస్ క్లోరాంత్రానిప్రోల్ అనే మందును 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి ఏదో ఒక మందును మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు ఉధృతిని తగ్గించడమే కాకుండా అధిక దిగుబడులు పొందవచ్చు. అయితే ఇక్కడ రైతు సోదరులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ పంట చివరి దశలోనే ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కావున చివరి దశలో పిచికారీ చేసే ఈ రసాయనిక మందులు, ముఖ్యంగా సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందును పంట కాలంలో మనము 1 లేదా 2 సార్లు మాత్రమే పిచికారీ చేసుకోవాలి. ఎక్కువగా వాడినట్లయితే ఈ తెల్లదోమ ఉధృతి అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కావున రైతు సోదరులందరూ ఈ యొక్క చివరిగా చెప్పిన మందులను 1 లేదా 2 సార్లు మాత్రమే పిచికారీ చేసుకొని ఈ యొక్క గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క పంట అయిపోయిన తర్వాత ఈ యొక్క పంట మూలను, ఈ మధ్యకాలంలో మనకు పంట మూలను తీసివేయడానికి మనకు షెడ్డర్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. కావున ఈ యొక్క పత్తి మూలను మనము ఈ యొక్క షెడ్డర్స్ సహాయంతో కనుక మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కనుక చేసినట్లయితే ఈ గులాబీ రంగు యొక్క పురుగు యొక్క దశలను సమర్థవంతంగా నివారించడమే కాకుండా ఈ యొక్క తర్వాత దశలో పంటకు రాకుండా కూడా మనము పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఈ యొక్క పత్తిని యొక్క జిన్నింగ్ మిల్లులు ఉంటాయి. కావున ఈ జిన్నింగ్ మిల్లుల చుట్టూ పత్తిని ఎక్కువ కాలం నిల్వ చేయకుండా చూసుకోవాలి. ఎందుకనగా ఇవి వాటి యొక్క స్థావరాలుగా పనిచేసి మనం వేసే పత్తికి మళ్ళీ నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది. కావున ఈ విధంగా సమగ్ర సస్యరక్షణ పద్ధతులను కనుక మనం పాటించినట్లయితే ఈ యొక్క పత్తిలో వచ్చే గులాబీ రంగు పురుగును మనము సమర్థవంతంగా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఒకసారి మనం తెగుల గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మీరు ముందు చెప్పారు కాబట్టి ఇంకొకసారి ఈ కాయకొల్లు తెగులకు సంబంధించి ఏంటి, అసలు ఎలా వస్తుంది, ఏ విధంగా నివారించాలి, యాజమాన్య పద్ధతిలో ఒకసారి. అయితే ప్రధానంగా ఇంతకుముందు మాట్లాడిన అన్నీ కూడా మనకు చీడపురుగులు. ఈ చీడపురుగులు అనేటివి మనకు ఈ పత్తిలో ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో కనుక తీసుకున్నట్లయితే కొన్ని రకాల తెగుళ్ళు కూడా పంటను ఆశించి నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి ఈ యొక్క తెగుళ్ళు అనేటివి ఎక్కువగా అవుతున్నాయి రోజు రోజుకు. అంతేకాకుండా మనము ఈ యొక్క పత్తి సాగు చేసే విధానాన్ని బట్టి కూడా ఈ యొక్క తెగుళ్ళ ఉధృతి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ తెగుళ్ళ ఉధృతి ఎక్కువగా రావడం వలన పత్తిలో దాదాపు మనకు 20-30% అనేది పంట నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ తెగుళ్లలో ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టు తలమాడు తెగులు ఉధృతి అనేది ఎక్కువగా ఉంది. దాంతోపాటు ఈ యొక్క కాయకుళ్ళు తెగులు, దీనితో పాటు బూడిద తెగులు, దానితో పాటు కోయినోస్పొర, ఈ ప్రధానమైన తెగుళ్ళు అనేటివి పంటను ఈ మధ్యకాలంలో ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉన్నాయి. వీటిలో ఇంతకుముందు మీరు అన్నట్టు ఈ యొక్క కాయకుళ్ళు తెగులు అనేది కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంది. అయితే ఈ కాయకుళ్ళులో 2 రకాల కాయకుళ్ళు తెగుళ్ళు ఉంటాయి. ఒకటి లోపల ఉండే కాయకుళ్ళు తెగులు, ఒకటి బయటికి కనిపించే కాయకుళ్ళు తెగులు. అయితే కాయకుళ్ళు లోపల
కాయకుళ్ళు తెగులు నివారణకు ముఖ్యంగా ఎప్పుడు వస్తుందంటే ఈ యొక్క పురుగులు ముఖ్యంగా కీటకాలు అనేటివి ఈ యొక్క కాయలకు రంధ్రాలు చేసినప్పుడు ఎప్పుడైతే వర్షం పడుతుందో ఈ రంధ్రాల ద్వారా నీరు అనేది లోపలికి వెళ్ళిపోవడం వలన ఈ యొక్క లోపల ఈ యొక్క శిలీంధ్ర ముఖ్యంగా బ్యాక్టీరియా అనేది ఎక్కువగా అభివృద్ధి చెందడం వలన ఈ యొక్క కుల్లూరు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. దీనినే మనం ఇంటర్నల్ బోల్ రాట్ అని అంటాము. అయితే ఈ ఇంటర్నల్ బోల్ రాట్ రావడం వలన లోపల కాయకుళ్ళు వలన మనకు అధికంగా నష్టం అనేది వాటిల్తుంది. ఎందుకనగా కాయ పగిలిన తర్వాతనే మనము ఈ నష్టాన్ని గుర్తించగలము. కావున ఈ లోపల ఉండే కాయకులను తొలి దశలోనే గుర్తించలేము. ఒకవేళ ఈ యొక్క లక్షణాలను కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఈ యొక్క కాయకుళ్ళు తెగులు నివారణకు ముఖ్యంగా ఈ యొక్క క్రెసాక్సిమ్ మిథైల్ అనే మందును 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా అజాక్సిస్ట్రాబిన్ అనే మందును 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కాయకుళ్ళు తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు. అయితే కొన్ని ప్రాంతాలలో లోపల కాయకులతో పాటు బయట కాయకులు కూడా ఎక్కువగా ఉంటుంది. అనగా శిలీంధ్రం అనేది ఈ యొక్క కాయపైన అభివృద్ధి చెందడం వలన మనకు నష్టం అనేది వాటిల్లడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కాయపైన ఈ బూజులాగా ఏర్పడినట్లు గమనించినట్లయితే ఈ యొక్క సస్యరక్షణ మందులు వాడి ఈ యొక్క తెగులను నివారించుకోవచ్చు. దీనికోసము కార్బండిజం అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పత్తిలో వచ్చే ఇంతకుముందు చెప్పినట్టు లోపల ఇంటర్నల్ బోల్ రాట్ అదేవిధంగా ఎక్స్టర్నల్ బోల్ రాట్ రెండింటిని కూడా సమర్థవంతంగా నివారించి అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, అదేవిధంగా కొరినోస్పోరా ఆకుపచ్చ తెగులు గురించి కూడా మీరు ముందు మాట్లాడారు కదా, ఒకసారి దాని గురించి క్లియర్గా. అయితే కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులు అనేది ముఖ్యంగా శిలీంధ్రం వల్ల కలుగుతుంది. అయితే ఈ శిలీంధ్రం అనేది ఆకులపైన తొలి దశలో అయితే మచ్చలు ఏర్పడడం మనం గమనించవచ్చు. ఈ మచ్చలు అనేటివి ఎక్కువగా ఈ పంటకు అధిక నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఆకులపైన మచ్చలు కనుక గమనించినట్లయితే ఈ యొక్క కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులుగా గమనించి వీటి నివారణ కోసము మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అయితే ఈ యొక్క కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులు నివారణ కోసము ముఖ్యంగా ఈ యొక్క కార్బండిజం అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి లేదా ఈ ప్రాపికోనజోల్ అనే మందును 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు. ఓకే, బూడిద తెగులు గురించి కూడా, అంటే తెగులు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బూడిద తెగులు గురించి కూడా ఒకసారి. అయితే బూడిద తెగులు అనేది ఎక్కువగా రాదు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క బూడిద తెగులు అనేది ఆకు కింది భాగంలో బూడిద వర్ణంలో ఉండి మనకు నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఈ తెగులు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఆకుల పై భాగంలో కూడా ఈ యొక్క తెగులు ఉధృతి అనేది ఎక్కువగా అయ్యి మనకు నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంది. కావున దీని యొక్క నివారణకు గంధకాన్ని 3 గ్రాముల లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కొన్ని ప్రాంతాల్లో కనుక తీసుకున్నట్లయితే ఈ ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు మరియు కొమ్మమాడు తెగులు అనేది మనము ఎక్కువగా గమనించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మొక్క అనేది ఎప్పుడైతే బలహీనం అవుతుందో అక్కడ ఈ ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అంతే ఈ అనే ఉధృతి అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది. దీని యొక్క లక్షణాలను కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క ఆకులపైన మచ్చలు ఏర్పడడం, అంతేకాకుండా మొక్క అనే కాండం పైన కూడా మచ్చలు ఏర్పడి మొక్క అనేది పూర్తిగా ఎండిపోవడం మనము గమనించడం జరుగుతుంది. ఈ ఆల్టర్నేరియా ఆకుమాడు తెగులు కనుక లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే రైతు సోదరులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈ యొక్క ప్రాపికోనజోల్ అనే మందును 1 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా మొక్క బలహీనంగా ఉండకుండా ఈ యొక్క పైపాటుగా పోషకాలను కనుక అందించినట్లయితే ఈ యొక్క తెగులును మనము ఆ మొక్క తట్టుకొని మనకు సమర్థవంతంగా ఈ తెగులు నివారించడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఓంప్రకాష్ గారు, మన రైతు మిత్రులు వైరస్ తెగులు గురించి కూడా అంటుంటారు కాబట్టి అసలు ఈ వైరస్ తెగులు గురించి కూడా ఒకసారి చెప్పండి. పత్తిలో వచ్చే ప్రధానమైన వైరస్ తెగులు ఈ మధ్య కాలంలో గత 2-3 సంవత్సరాల నుంచి కనుక తీసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ తలమాడు తెగులు వైరస్ తెగులు అనేది ఎక్కువగా అవుతుంది. ఈ తలమాడు తెగులు వైరస్ తెగులు అనేది ముఖ్యంగా పత్తిలో వీటి యొక్క లక్షణాలను కనుక తీసుకున్నట్లయితే ఈ పత్తి కొన భాగంలో ఎప్పుడైతే మొక్క అభివృద్ధి చెందుతుందో ఈ యొక్క లేత ఆకుల యొక్క కొనలు అనేటివి తొలి దశలో అయితే ఆకులపైన ఈ ఎరుపు వర్ణంలో మచ్చలు ఏర్పడి ఆకుల కొనలు అనేటివి ఈ యొక్క మాడిపోవడం మనము గమనించవచ్చు. ఇటువంటి లక్షణాలు ముఖ్యంగా ఈ తలమాడు తెగులు లక్షణాలను గమనించినట్లయితే రైతు సోదరులందరూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఎందుకనగా ఈ వైరస్ తెగులుకు ఎటువంటి సస్యరక్షణ మందులు అనగా రసాయనిక మందులు అనేటివి అందుబాటులో లేవు. అయితే ఈ తలమాడు తెగులు వైరస్ తెగులు అనేది ముఖ్యంగా వయ్యారి భామ యొక్క పుప్పొడి రేణువుల్లో ఈ యొక్క వైరస్ అనేది ఉంటుంది. కావున ఈ తామర పురుగులు ఎప్పుడైతే ఈ వయ్యారి భామను ఆశించి ఈ యొక్క పత్తి చేనును ఆశిస్తాయో అప్పుడు ఈ తామర పురుగులు చేసిన గాయం నుంచి
ఈ యొక్క పుప్పొడిలో ఉండే వైరస్ అనేది ఈ యొక్క పత్తి చేనులోకి వెళ్ళి పంట అంతా కూడా వ్యాపించి మనకు అధికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. దీని లక్షణం ఇంకొకటి ఏంటంటే, ఏ కొమ్మనైతే ఆశిస్తుందో ఆ కొమ్మకు ఉండే ఊడలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఎండిపోయి రాలిపోవడం మనం గమనించవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క స్క్వేర్స్ రాలిపోతాయో మనకు పత్తిలో దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. కావున తొలి దశలోనే ఈ యొక్క లక్షణాలు, ముఖ్యంగా ఆకుల పైన ఎర్రని మచ్చలు, అదేవిధంగా ఆకుల కొనలు మాడిపోయినట్టు గమనిస్తే ఈ తలమాడు తెగులు వైరస్ తెగులు సోకిందిగా గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ సస్యరక్షణ చర్యల్లో భాగంగా ఈ తామర పురుగుల ఉధృతిని తగ్గించినట్లయితే ఈ తలమాడు తెగులు వ్యాప్తిని దాదాపు తగ్గించిన వాళ్ళం అవుతాం. అయితే ఇక్కడ మన పత్తి చేనులో ఈ పార్థీనియం లేదా వయ్యారి బామను అనే కలుపు మొక్కను పూర్తిగా నిర్మూలించుకోవాలి. ఎందుకంటే ఇవే మనకు ఎక్కువగా స్థావరాలుగా పనిచేస్తాయి. కావున ఈ యొక్క కలుపు మొక్కను పూర్తిగా తీసివేయాలి. అంతేకాకుండా ఈ యొక్క తామర పురుగులను సమర్థవంతంగా నివారించాలి. అయితే ఈ తామర పురుగుల నివారణ కోసము రైతు సోదరులందరూ ఈ యొక్క నీలిరంగు జిగురు అట్టలను ఎకరానికి 20 చొప్పున పెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ రసాయనిక మందులు, మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి రసాయనిక మందులు, ముఖ్యంగా ఈ పిప్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా స్పైనిటోరం అనే మందును 0.9 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా సల్ఫాక్సాఫ్లోర్ అనే మందును 0.75 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, ఇందులో ఏదో ఒక మందును కనుక పిచికారీ చేసుకున్నట్లయితే తామర పురుగుల ఉధృతి తగ్గించడమే కాకుండా ఈ యొక్క పత్తిలో వచ్చే వైరస్ తెగులైనటువంటి తడమాడు తెగులును కూడా తగ్గించడం వల్ల అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఓంప్రకాష్ గారు, ఈ పత్తిలో కాండం పూత పద్ధతిని వాడుతుంటారు కదా రైతు మిత్రులు, ఒకసారి ఆ పద్ధతి గురించి క్లియర్ గా. ఇంతకుముందు చెప్పినట్టే రసం పీల్చే పురుగులకు ప్రధానంగా మనం ఈ మధ్య కాలంలో తయారు చేసిన పద్ధతి ఏమిటంటే కాండం పూత పద్ధతి. దీన్నే బొట్టు పద్ధతి అని అంటాము. ఇది చాలా మంది రైతులు అవలంబిస్తున్నారు. ముఖ్యంగా ఈ పత్తి పంట తొలి దశలో ఉన్నప్పుడు ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు రైతు సోదరులందరూ పురుగు కనిపించగానే మనకు ఈ పురుగుల ఉధృతిని తగ్గించుకోవడానికి ఈ యొక్క మందులను పిచికారీ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే మనం మందును పిచికారీ చేస్తున్నప్పుడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, పంట అనేది చిన్నగా ఉండి తొలి దశలో ఉంటుంది. కావున మనం పిచికారీ చేసే మందు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అనగా మనం పురుగుకు వాడాల్సిన మందు కంటే మనము వాడిన దానికంటే ఎక్కువగా మనము పిచికారీ చేసేది వేస్ట్ అవ్వడం వలన రైతులు అధికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. దీనికోసం తొలి దశలో అయితే ముఖ్యంగా పంట కనుక 60 రోజుల్లోపు ఉన్నట్లయితే, రసం పీల్చే పురుగుల ఉధృతి కనుక ఉన్నట్లయితే ఈ కాండం పూత పద్ధతిని అవలంబించి ఈ యొక్క పత్తిలో వచ్చే రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. ఇందులో భాగంగా పంట 30 మరియు 45 రోజుల పంట కాలంలో ఉన్నప్పుడు ఈ మోనోక్రోటోఫాస్ మరియు నీరు 1 మరియు 4 నిష్పత్తిలో 1 పాలు మందు, అదేవిధంగా 4 పాల నీరు కలుపుకొని తయారు చేసిన మిశ్రమాన్ని బొట్టు పద్ధతిలో ఈ యొక్క లేత కాండాన్ని కనుక మనం పూసినట్లయితే ఈ యొక్క తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. అంతేకాకుండా 60 రోజులు ఉన్న పంటకు ముఖ్యంగా ఈ ఇమిడాక్లోప్రిడ్ మరియు నీరు 1 మరియు 20 నిష్పత్తిలో కనుక వాడుకొని ఈ యొక్క కాండానికి కనుక బొట్టులాగా పెట్టుకున్నట్లయితే ముఖ్యంగా ఈ 60 రోజుల వరకు వచ్చే ఈ రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించడమే కాకుండా పంటను అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇంకా పత్తి పంటలో అధిక దిగుబడి పొందడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు అంటే ఏం చెప్తారు ఓవరాల్ గా? ప్రధానంగా తీసుకున్నట్లయితే పత్తిలో మనము సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే పత్తిలో అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకనగా పత్తి పంట అనేది ప్రధానమైన వాణిజ్య పంట. అయితే ఈ పత్తి పంటలో కొద్ది నష్టం జరిగినా కూడా రైతులు అధికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కావున ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించినట్లయితే ఈ యొక్క పత్తిలో అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అయితే సమగ్ర సస్యరక్షణ చర్యలు ఏ విధంగా పాటించాలి అంటే, ముఖ్యంగా ఈ సమగ్ర సస్యరక్షణలో భాగంగా మనకు పత్తిలో ఈ యొక్క చీడ పురుగులు ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉన్నాయి. అయితే ఈ చీడ పురుగుల విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టు ఈ రసం పీల్చే పురుగులు, అదేవిధంగా ఈ యొక్క గులాబీ రంగు కాయ తొలిచే పురుగు ఉధృతి అనేది ఎక్కువగా అవుతుంది. కావున ఈ సమగ్ర యాజమాన్య పద్ధతుల ద్వారా ఈ యొక్క పత్తిలో వచ్చే ఈ పురుగులను సమర్థవంతంగా నివారించాలి. ఇందుకోసం రైతు సోదరులందరూ పంట తొలి దశ నుంచి చివరి వరకు ఈ యొక్క యాజమాన్య పద్ధతులను కనుక పాటించినట్లయితే ఈ పత్తిలో వచ్చే ఈ యొక్క పురుగుల బాధ నుంచి పంటను కాపాడడం జరుగుతూ ఉంటుంది.
ముఖ్యంగా ఈ యొక్క రసం పీల్చే పురుగుల నివారణ కోసము తొలి దశ నుంచే అనగా తొలి దశలోనే ముఖ్యంగా ఈ కాండం పూత పద్ధతిని అవలంబించడం, అంతేకాకుండా పంట వేసుకునేటప్పుడే ఈ యొక్క వేయడానికి ముందు ఎండాకాలం లోతు దుక్కులు చేసుకోవడము, ఈ పత్తి చేను చుట్టూ ఈ 2 నుంచి 3 వరుసల్లో ఈ యొక్క జొన్న లేదా మొక్కజొన్న పంటను వేసుకోవడం వలన ఈ యొక్క రసం పీల్చే పురుగులు ఒక చేను నుంచి ఇంకొక చేనుకు వెళ్లకుండా అడ్డుకోవడము, అంతేకాకుండా ఈ యొక్క పత్తి చేనులో ఈ యొక్క అంతర పంటలను సాగు చేయడం. ఈ యొక్క అంతర పంటలుగా ఈ యొక్క పప్పుధాన్య పంటలు కనుక సాగు చేసినట్లయితే ఈ యొక్క మిత్ర పురుగుల సంఖ్య పెరిగి మనకు అధికంగా ఈ యొక్క మిత్ర పురుగులు అనేటివి చీడ పురుగులను తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ అంతర పంటలను వేయడం అనేది చేసుకోవాలి. అంతేకాకుండా పత్తిలో ఈ యొక్క రసం పీల్చే పురుగుల నివారణ కోసము ఈ యొక్క జిగురు అట్టలు, ముఖ్యంగా ఈ యొక్క పసుపు రంగు జిగురు అట్టలు లేదా నీలిరంగు జిగురు అట్టలు కనుక పెట్టుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటు ఈ యొక్క గులాబీ రంగు కాయతొలిచే పురుగు నివారణ కోసము ముఖ్యంగా ఈ యొక్క తొలి దశలో అనగా పంట అనేది తర్వాత దశలో ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తుంది. కావున తొలి దశలోనే గులాబీ రంగు పురుగును గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దీనికోసము ఈ లింగాకర్షణ బుట్టలను కనుక మనము పత్తి మొలకెత్తిన 45 రోజులకు మన పత్తి చేనులో కనుక పెట్టుకున్నట్లయితే, అందులో కనుక రెక్కల పురుగును గమనించినట్లయితే అప్పుడే సస్యరక్షణ చర్యలు చేపట్టి ఈ యొక్క పత్తిలో అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా వివిధ యాజమాన్య పద్ధతులను పాటించి మనము పత్తిని తొలి దశ నుంచి చివరి వరకు కాపాడుకొని ఈ పత్తిలో కలిగే ఈ పురుగుల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకున్నట్లయితే ఈ యొక్క అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దీనితో పాటు ముఖ్యంగా రైతు సోదరులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ యొక్క పత్తి యొక్క పంట కాలాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకున్నట్లయితే ఈ గులాబీ రంగు పురుగును నియంత్రించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే తక్కువ కాల పరిమితి గల వంగడాలను వాడుకోవాలి. అంతేకాకుండా పంట కాలాన్ని పొడిగించకుండా ఈ యొక్క పత్తిని చూసుకోవాలి. ఈ యొక్క పత్తి తీసేసిన తర్వాత ఈ యొక్క పత్తి మూలను కనుక మనము పత్తి షెడ్డర్తోని కనుక మనం చేసినట్లయితే ఈ యొక్క తర్వాతి పంటకు ఈ యొక్క గులాబీ రంగు పురుగు రాకుండా మనం పత్తిని కాపాడుకుంటాం. కావున ఈ షెడ్డర్తో పత్తి మూలను నాశనం చేసినట్లయితే ఈ యొక్క పత్తిలో ఈ పురుగుల వల్ల అదేవిధంగా తెగుల వల్ల కలిగే నష్టాన్ని సమగ్రంగా నివారించి అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే ఓం ప్రకాష్ గారు, ఫైనల్గా మన రైతు మిత్రులకి ఏం చెప్తారు? ముఖ్యంగా ఇంతకుముందు చెప్పిన మాదిరిగానే రైతు సోదరులు పత్తి అనేది మనకు లాభదాయకమైన పంట. కావున ఈ లాభదాయకమైన పంటను సరైనటువంటి యాజమాన్య పద్ధతులు, ముఖ్యంగా ఈ యొక్క సస్యరక్షణ చర్యలను కనుక సకాలంలో కనుక ఎవరైతే రైతులు చేపడతారో వారు అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కావున రైతు సోదరులందరూ ఈ చీడ పీడలను కనుక సకాలంలో గుర్తించి ఈ యొక్క సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఓం ప్రకాష్ గారు. చీడపీడల యాజమాన్యం గురించి చాలా ఓపిక్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ రైతు మిత్రులారా, విన్నారు కదా, చీడపీడల యాజమాన్యం ముఖ్యంగా పత్తికి సంబంధించి అధిక దిగుబడి పొందాలంటే ఏం చేయాలి ఏంటి అనేది ఓం ప్రకాష్ గారు చెప్పింది. అవన్నీ పాటిస్తారని అధిక దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాము. ఆ తర్వాత కూడా అంటే ఇప్పుడు కాల్ చేయలేని వాళ్ళు తర్వాత అయినా సరే ఓం ప్రకాష్ గారితో మీరు మాట్లాడాలనుకుంటే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. 9866373563 ఈ నెంబర్ నోట్ చేసుకోండి. సార్ చెప్పినటువంటి సలహాలు సూచనలన్నీ పాటించండి, మంచి దిగుబడి పొందండి. ఇది ఈరోజు రైతు మిత్ర. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.